కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేసెను. సాతాను టార్గెట్ ఏమిటంటే మనిషి యొక్క మనస్సు. ఆ మనస్సును వీడు ఏం చేసేస్తాడంటే మనసుకు ముసుగేసేస్తాడు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మనసుకు ముసుగు వేస్తాడు. సత్యము నీకు కనిపించకుండా వాడు చేస్తాడు. ముసుగంటే ఓ బట్ట తీసుకొని వచ్చి వేస్తాడని కాదు, కానీ అటువంటి ఆలోచనలను నీ దగ్గరికి తీసుకుని వచ్చి నిన్ను నమ్మిస్తాడు వాడు. నీవు నమ్మే ఆ ఆలోచనలే ఒక కవరింగ్ లాగా ఉండిపోతుంది అన్నమాట. ఒక ముసుగులాగా ఉండిపోతుంది. ముసుగు ఉంటే మనకు అటుపక్క ఏమైంది తెలియదు అన్నమాట. ఎటువంటి ముసుగు? ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు ఆయన ఒక యూదుడు, అదొక ముసుగు. యేసు ప్రభు దేవుడు కాదు అనే ప్రతిది కూడా ఒక ముసుగే అన్నమాట. ఆయన ఒక ప్రవక్త, మంచి మనిషి, చాలా కష్టపడ్డాడు. ఇది ఒక రకమైనటువంటి ముసుగు. కొంతమంది అయితే అసలు యేసు ప్రభు అయినటువంటి లేనే లేడు. సో ఇటువంటి అబద్ధాలతో కూడినటువంటి సమాచారాన్ని అపవాది మనుషులకు అందచేసి వారిని ఆ అంధకారంలో బంధించి వేశాడంట. సేటన్ ఈజ్ లైక్ ఎ టెర్రరిస్ట్. తెలుసా మీకు? సాతాను ఒక ఉగ్రవాది లాంటి వాడు. ఉగ్రవాదులు ఒక దేశంలోనికి, ఒక ప్రాంతంలోనికి ప్రవేశించినప్పుడు ఏం చేస్తారండి? మనుషులను వారు బందీలుగా పట్టుకుంటారు, వారి చెరలో పెట్టుకుంటారు, వారి స్వాధీనంలో పట్టుకుంటారు. వారి డిమాండ్స్ ఏవో ఉంటాయి, వారి డిమాండ్స్. కాబట్టి వాళ్ళ చెరలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పినట్లు వినాలంతే. వాళ్ళు ఇంకా సినిమా చూపిస్తారు, స్కోప్ అంతే. యుద్ధ ఖైదీలు అంటారు కదా, యుద్ధంలో దొరికిన వాళ్ళండి, శత్రువులకు దొరికిన వాళ్ళను అబ్బా 3rd డిగ్రీ ఎక్కడికి పోలో, పోలీసులు చేసే 3rd డిగ్రీ ఎక్కడికి వెళ్ళాలో అది 30 డిగ్రీస్కి వెళ్ళిపోతుందండి. చాలా భయంకరమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఉగ్రవాదులు మనుషులను చెరపట్టుకుంటారు కదా. ఆ మధ్యలో ఇశ్రాయేల్ దేశంలో ఏం జరిగింది? తీవ్రవాదులు ఇశ్రాయేలును పిల్లలను, యవనస్తులైనటువంటి ఆడపిల్లలను, యవనస్తురాండ్రను బందీలుగా తీసుకొని పోయి అత్యాచారం చేసి అసలు చాలా చాలా భయంకరంగా చేశారన్నమాట. సో సాతాను ఒక ఉగ్రవాది. ఎలా పనిచేస్తాడంటే మనుషులందరూ కూడా వాని కంట్రోల్లో ఉండాలి. మనుషులందరూ వాని కంట్రోల్లో ఉండాలి అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే వాడి యొక్క ఆలోచనలను అంగీకరించినప్పుడు, వాడు ఇచ్చిన ఆలోచనలను నమ్మినప్పుడు అది సాధ్యమవుతుంది. అవిశ్వాసులకు మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా, విశ్వాసుల మనోనేత్రాలకు కూడా గుడ్డితనం కలగజేస్తాడు. అసలు కొన్నిసార్లు మనుషులు ఎందుకు అబద్ధాన్ని నమ్మేదానికి అంత ఇష్టపడతారో అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మత సంబంధమైనటువంటి గ్రంథములో కూడా ప్రవచనాలు లేవు. ఏ మత సంబంధమైనటువంటి గ్రంథంలో కూడా 1, 2 ఏదో ఉన్నాయి, కానీ ఏమాత్రం కూడా వాటికి ఎటువంటి ఆథెంటికేషన్ లేదు. ఏ మతపరమైన గ్రంథంలో ప్రవచనాలు అంటే ఇది జరగబోతుంది, ఇది జరగబోతుంది, ఇది జరగబోతుంది, ఇది జరగబోతుంది, ఇది జరగబోతుందని. బైబిల్ గ్రంథంలో 2500 ప్రవచనాలు ఉన్నాయి. 2500 ప్రాఫెసెస్ అంటే భవిష్యత్తులో ఇది జరగబోతుందని చెప్పే ప్రవచనాలు. వాటిలో 2000 నెరవేరాయి. 2000 నెరవేరాయి. ఇంకా 500 ఉన్నాయి అంతే. ఏ గ్రంథములో ప్రవచనాలు లేవు. ఎంతసేపు ఉన్నా కూడా కొంతమంది మనిషి గురించి, వాళ్ళ గురించి వివరించడం, వీళ్ళ గురించి వివరించడం. చరిత్ర కొన్నిసార్లు అది కల్పితం ఉంటుంది, కొన్నిసార్లు చరిత్ర ఉంటుంది, వివరించడం తప్ప భవిష్యత్తులో ఇలా జరగబోతుంది అన్న ప్రవచనాలు ఏ గ్రంథములో లేవు. ఎందుకు అంటే ఒకవేళ నేను చెప్పింది, నేను రాసింది నెరవేరకపోతే నా మతమే ఎత్తిపోతుందన్న భయంతో
వారు ప్రవచనాలు రాయలేదు. ప్రవచనాలు రాయకుండా కట్టుకథలు కల్పించబడినటువంటి కథలు, ఎటువంటి ఆధారం లేనటువంటి కథల చేత వారి పుస్తకాలను, మత సంబంధమైనటువంటి గ్రంథాలను నింపేశారు. కానీ బైబిల్ అటువంటిది కాదు. బైబిల్లో ప్రవచనాలు 2500 ఉంటే 2000 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, బహు పక్కాగా నెరవేర్చబడ్డాయి. ఇక ఎందుకంటే ఇంకా బైబిల్ కాల్ చేస్తారు? బైబిల్ను ఆశ్రయించాలి కదా, అది ఓన్లీ దేవునికి మాత్రమే సాధ్యం కదా. ఏ గ్రంథమైనా, ఏ మత సంబంధమైన గ్రంథమైనా గ్రంథకర్త ఒకరే ఉంటారు. కానీ బైబిల్ అలా కాదు. 40 మంది రాశారు. 40 మంది రాశారు. 1600 సంవత్సరాల నిడివిలో రాశారు. అందరూ ఒకటే రాశారు. ఒకరికొకరు తెలియదు. మళ్ళీ దాదాపుగా ఒకరికొకరు తెలియదు. క్రొత్త నిబంధనలో కొంచెం తెలిసేమో కానీ అసలు పాత నిబంధనలో ఒకరికొకరు తెలియదు. అందరూ ఒకటే రాశారు. ఇది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం కదా. ఇంత స్పష్టముగా దేవుడు ఒక రుజువును మానవాళికి ఉంచితే మానవుడు ఏం చేస్తున్నాడు? ఇది క్రైస్తవ గ్రంథం అని చెప్పి కాల్ చేస్తున్నాడు. వాడికి రక్షణనిచ్చే గ్రంథాన్ని కాల్ చేస్తున్నాడు. ఎందుకు అలంటే అటువంటి దుర్గాలను అపవాది వారి మనసులో కట్టారు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరైనా సరే సిన్సియర్గా, ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, ఏ కులం వారైనా కావచ్చు, ఏ మతం వారైనా కావచ్చు, సిన్సియర్గా దేవుడా నీవెవరమయ్యా, నీవు ఉంటే నాకు బయలుపరుచుకో అని సిన్సియర్గా అడిగితే ఖచ్చితంగా బయలుపరుచుకుంటాడు. ఖచ్చితంగా బయలుపరుచుకుంటాడు. దేవుని వెతుకు వారు ఎవరైనా ఉన్నారేమని దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు అటువంటి వారి కొరకు వెతుకుతున్నాడు. అలా కాకుండా మొండితనంతో అపవాది చెప్పినటువంటి ఆలోచనను నమ్మేసి, ఏమండి క్రైస్తవత్వం ఇది విపరీతము, మత మార్పిడి, అట్లా ఇట్లా, ఇవంటి ఏంటి? దీస్ ఆర్ ఆల్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ దట్ హ్యావ్ బీన్ ఎరెక్టెడ్ బై ద డెవిల్. వాడొక తీవ్రవాది. వాడు మనుషులను తన చెరలో ఉంచుకొని వాడు చెప్పినట్లు వాడు ఆడించుకుంటున్నాడు. యెషయా గ్రంథం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మేరియల తూర కలమ మేరియలందుర కల షోర బాబా ఇయరలందర కలమ షోర కర బాబా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 16-17. ఇది ఈ అధ్యాయం అంతా సాతానును గురించినటువంటి అధ్యాయం. సాతానును హేళన చేస్తూ, సాతానును అపహాస్యం చేస్తూ, వెక్కిరిస్తూ, ఎగతాళి చేస్తూ దేవుడు పలుకుతున్నటువంటి మాటలు అన్నమాట. 16 నుంచి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? ఇప్పుడు చూడండి, లాస్ట్ మాట అందరు కలిసి చదువుదామా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? ఏంటి వాడి యొక్క పని? భూమి మీద వాడి యొక్క పని ఏమిటంటే వాడు చెరపట్టుకుంటాడు. మనుషులు కావాలి, వాడికి మనుషులు కావాలి. ఆ మనుషులను పోనీయడు. నాకు మనుషులు కావాలి, నా చెప్పు చేతిలో ఉండాలి. మనుషులు నా చెప్పు చేతిలో ఉంటే నా కార్యాలు భూమి మీద నేను నెరవేర్చుకుంటాను. నంబర్ 1. రెండవది, దేవుని పైన నా పగ తీరుతుంది. ఏంటి మెయిన్? సత్యము తెలియనియకుండా అవిశ్వాసుల మనోనేతలకు గురుడితనంగా చేసి వారిని నరకానికి తీసుకుని వెళ్ళిపోతాడు వాడు. ఒకటి, విశ్వాసులైనటువంటి వారిని బంధించి వారికి విపరీతమైనటువంటి శ్రమలు పెట్టేసి దేవుడు లేడు, ఏం లేడు పో అని వదిలిపెట్టేటట్లు చేస్తాడు. ఇది రెండవ మార్గం. మూడవది, ఇక కొంతమంది కరడు కట్టినటువంటి విశ్వాసం ఉంటారన్నమాట. నువ్వు ఏమైనా చేసుకోరా, నేను వేసాను వదిలిపెట్టాను అనే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళని ఏం చేస్తాడంటే, ఇటువంటి వాళ్ళను కూడా మన ప్రవీణ్ పగడాల లాంటి వారిని కూడా ఏం చేస్తారు తెలుసా? ఎక్కువ కాలం బ్రతకనీయడం, ఎక్కువ ఎఫెక్ట్గా ఉండనీయడం, అన్నీ తెలియనీయడం. కాబట్టి ఏదో ఒక రకంగా మనుషులను వాడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. తను చెరలో పెట్టుకుంటాడు. పోనీయడంట వాడు.
సో కాబట్టి సాతాను ఒక టెర్రరిస్ట్ లాంటి వాడు మనుషులను తన స్వాధీనంలో పెట్టుకుంటాడు, తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఎలా అంటే వాడు మనుషుల మనసును మాయ చేసి వారి మనసును ఒప్పించి వాడి అబద్ధాలను నమ్మేటట్లు వాడు చేస్తాడు. ఇది వాని యొక్క కార్యాలు. దిస్ ఇస్ వాట్ ద డెవిల్ హ్యాస్ బీన్ డూయింగ్ సిన్స్ లాంగ్ టైమ్, సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఏజెస్. మానవ జాతి ఆరంభమైనప్పటి నుంచి సాతాను ఇదే పని చేస్తూ ఉన్నాడు. సో ఇది సాతాను కార్యాలు. అది దేవుని యొక్క వాక్యం అంటుంది. అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయ. అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. సో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయుడి. ఈ వాక్యం మీరు చాలాసార్లు చదివింటారేమో, బాగా పరిచయం ఉంటుందేమో. ఈ వాక్యానికి నేను ఒక అర్థం చెప్తాను, బాగా వినండి. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకొనుడి. దిస్ ఇస్ గాడ్ స్పీకింగ్ టు అస్. శోధనలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, సవాళ్ళు ఎదురైనప్పుడు వాటికి మనం ఎలా స్పందించాలంట? ఏడుస్తూ స్పందించాలా? భయపడుతూ స్పందించాలా? గాబరపడుతూ స్పందించాలా? ఎలా స్పందించాలి? మహానందముగా ఎంచుకొనుడి. ఆనందము కూడా కాదంట, మహానందము. కౌంట్ ఇట్ ఫర్ అ గ్రేట్ జాయ్. వై? అర్థం లేకుండా దేవుడు ఎప్పుడు మాట్లాడాడు. దేవుడు ఒకటి చెప్పాడు అంటే దాని వెనకల చాలా స్టఫ్ ఉంటుంది, చాలా సమాచారం ఉంటుంది దాని వెనకల. మహానందమని ఎంచుకోమన్నాడు. ఎందుకో తెలుసా? ఆ శోధనలను నీవు ఆసరాగా తీసుకొని ఆ శోధనను నీవు జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ శోధనను నువ్వు ఎప్పుడైతే జయిస్తావో, ఆ శోధనను ఎప్పుడైతే జయిస్తావో, ఆ శ్రమను ఎప్పుడైతే జయిస్తావో, ఆ సవాలును ఎప్పుడైతే జయిస్తావో, అది రోగము కావచ్చు, అది ఆర్థికపరమైనటువంటి పేదరికము కావచ్చు, అప్పులు కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, గర్భఫల విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ దట్ యు ఆర్ ఫేసింగ్, నీవు ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఆ సమస్యను నువ్వు ఎలా చూడాలని కోరుకుంటున్నాడంటే నీవు ఆ సమస్యను జయించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు లోకాన్ని జయిస్తాడంట. లోకమును జయించిన విజయం మన విశ్వాసం అంట. అంటే విశ్వాసాన్ని నువ్వు నేర్చుకుంటే అపవాది వేసే ప్రతి శోధనను నువ్వు జయించగలవు. దేవుడు శోధించడు. శోధించేవాడు అపవాది. దేవుడు దాన్ని పరీక్షగా చూస్తాడు. నువ్వు ఆ టెస్ట్ను పాస్ అయినప్పుడు కెన్నెత్ హ్యాగిన్ గారిని అలా అనారోగ్యానికి గురి చేసింది దేవుడు కాదు, దేవుని ప్రణాళిక కాదు, అపవాది. కానీ కెన్నెత్ హ్యాగిన్ గారు దాన్ని గెలిచాడు. ఆ రోగాన్ని గెలిచాడు. 16 సంవత్సరాలు దాటి నువ్వు బ్రతకవు అని అన్నారు, కానీ గెలిచాడు. జాయిస్ మేర్ గారు గెలిచారు. నీకు భవిష్యత్తే లేదన్నారు, నీకు పెళ్ళే కాదన్నారు. జాయిస్ మేర్ గారు ఏమన్నారంటే, నన్ను ఎవరైనా పెళ్లి చేసుకునే దానికి ముందుకు వస్తే వాడు దేవుడైనా ఉండాలి, లేకపోతే పిచ్చోడైనా ఉండాలి అని జయించినటువంటి పరిస్థితిని డాడీ ఆస్టిన్ గారు జయించారు. క్యాన్సర్ను జయించారు. ఈ మధ్యనే లాస్ట్ వీక్లో వారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయారు. 91 years, 91 సంవత్సరాలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వారికి సాతాను వేసినటువంటి సవాలును వారు జయించారు. కాబట్టి
ఏదైనా టెస్ట్ వచ్చిందంటే మనం ఎలా ఫీల్ కావాలంటే ఆనందముగా ఎంచుకొని, నేను దీనిని గెలుస్తాను, ఈ శోధనను నేను జయిస్తాను, ఈ కుటుంబ శోధనను నేను జయిస్తాను, పిల్లల ద్వారా వచ్చే శోధనను నేను జయిస్తాను, సమాజం నుంచి వచ్చే శోధన నేను జయిస్తాను, నేను పనిచేసే స్థలంలో వచ్చే శోధన నేను జయిస్తాను, గొడ్రాలితనాన్ని నేను జయిస్తాను, రోగాన్ని నేను జయిస్తాను, అప్పులను నేను జయిస్తాను. ఐ విల్ ఓవర్కమ్, ఐ విల్ ఓవర్కమ్. నేను గెలుస్తానన్నటువంటి యాటిట్యూడ్ కలిగి ఆ సమస్యలను గెలిచినప్పుడు హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఇది తెలియక సమస్యలలో ఫిల్టర్ అయిపోయారు, సమస్యలలో నలిగిపోయారు, వారు గెలవలేక ఓడిపోయారు, చనిపోయారు మధ్యలో. కొంతమంది వదిలేశారు, దేవుని వదిలేశారు, దేవునికి రాజ్యాన్ని వదిలేశారు, భక్తిని వదిలేశారు. కొంతమంది రెండు జరుగుతాయండి. మనం బలపడనైనా బలపడతాం, లేకపోతే బలహీనపడతాం. అట్లే మాత్రం ఉండడం అసాధ్యం. మహానందముగా ఎంచుకోవడమని చెప్పాడు. ఎందుకు అంటే దేవుడు నీకు ఒక తర్ఫీదును ఇస్తున్నాడు. తిమోతికి వ్రాయబడినటువంటి 2వ పత్రిక, పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, కొన్నిసార్లు నీకు నిద్ర లేకుండా చేసే సమస్యల్లో దేవుడు నీవు ఎటువంటి తర్ఫీదు పొందుకోవాలని కోరుకుంటున్నాడు అంటే, ఒక మంచి సైనికుడు ఏ రీతిగా తర్ఫీదు అవుతాడో మీరు గమనించారా? పోలీసులకు, తర్వాత సైనికులకు, అందరు కాదులేండి, కొంతమందికి, చాలామందికి మాత్రం ఫుల్ డిఫరెన్స్ ఉంటుంది. సైనికులు ఉన్నంత ఫిట్గా పోలీసులు ఉన్నారు. సైనికుల ట్రైనింగ్ వేరు. బ్లాక్ కమాండోస్ అని ఉన్నారు మన భారతదేశంలో. 6,000-7,000 మంది ఉన్నారు అంతే. వారికి ఉన్నటువంటి ట్రైనింగ్ భయంకరమైనటువంటి ట్రైనింగ్. ఎవరైనా తీవ్రవాదులు ఎంటర్ అయ్యారంటే భారతదేశము ఆర్మీ ఏం చేస్తారంటే వీళ్ళని పంపిస్తుంది అన్నమాట. ఎందుకంటే వీరు భయంకరమైనటువంటి శిక్షణ పొంది శిక్షణను దాటుకొని వచ్చారు. శ్రమలలో జీవితకాలం అంతా కొనసాగడము దేవుని చిత్తం కాదు. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి అనే వాక్యం ఉంది. నీ దుఃఖ దినము సమాప్తమగును అన్న వాక్యం ఉంది. ఆయన నా అంగలార్పును నాట్యముగా మార్చను అనే వాక్యం ఉంది. దుఃఖపడు వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తను అనే వాక్యం ఉంది. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ టు లివ్ ఇన్ ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్. పేదరికంలో, రోగాలతో, కుటుంబ సమస్యలతో, ఇబ్బందులతో, తక్కువ స్థాయిలో, హీన స్థాయిలో జీవితకాలం అంతా జీవించడం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క చిత్తం కాదు. వాటిని నువ్వు జయించాలి, వాటికి నువ్వు ఒక ముగింపు పలకాలి. యూ షుడ్ పుట్ అన్ ఎండ్ టు దోస్ ప్రాబ్లమ్స్. యూ షుడ్ ఓవర్కమ్. ట్రైనింగ్ అయిపోవాలండి. జీవితకాలం అంతా ట్రైనింగ్ అయితే ఏంటి? ట్రైనింగ్ అయిపోవాలి. దాని కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు. లర్న్ హౌ టు ఓవర్కమ్. when you overcome. Hallelujah, glory to God. లూకాసు వార్త. హల్లెలూయా. లూకాసు వార్త. థ్యాంక్ యూ జీసస్. లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా. ఏమైంది? 30 సంవత్సరాలు సిద్ధపడ్డాడు పరిచర్య కొరకు. 30 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. 30 సంవత్సరాలు ఏం జరిగిందంటే, జ్ఞానంలో వర్ధిల్లాడు, తెలివిలో వర్ధిల్లాడు, వివేచనలో వర్ధిల్లాడు, ఫిజికల్ ఫిట్నెస్లో, వయసులో వర్ధిల్లాడు.
దేవుని దయలో వర్ధిల్లాడు, మనుషుల దయలో 30 సంవత్సరాలు వర్ధిల్లాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యోర్దాను నది దగ్గర దేవుడే సాక్ష్యం ఇచ్చేశాడు. పరిశుద్ధాత్మ మీదకి వచ్చేసాడు, నింపబడ్డాడు, దర్శనాలు చూశాడు, స్వరం విన్నాడు. ఇంకేంటి, హి వాజ్ రెడీ. కానీ లాస్ట్ ట్రైనింగ్ ఒకటి ఉందన్నాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు అంతా యేసయ్యని తోసుకొని వెళ్ళాడంట. అక్కడ 40 పగలు 40 రాత్రులు అపవాది చేత శోధించబడుచుండెను. నేను అనుకుంటాను ఆ శోధన కాలాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు మహానందముగా ఎంచుకున్నాడు. కొంచెం ముందుకెళ్తే 13వ వచనం ఉంటుందండి. 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి, గ్లోరీ టు గాడ్, కొంతకాలము ఆయనను విడిచిపోయాను. వాడి వల్ల కాలేదు. అపవాది ఏదెను తోటలో ఆదమ హవ్వను ఓడించేశాడు, అరణ్యంలో ఇశ్రాయేలును ఓడించేశాడు, అనేక మంది పెద్ద వాళ్ళందరూ కూడా పడేశాడు. వాడు యేసుప్రభువును కూడా అరణ్యంలో పడవేద్దామని ప్రతి ప్రయత్నం చేశాడు. కానీ ప్రతి శోధనను యేసయ్య జయించాడు. 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో గల్లియాకు తిరిగి వెళ్ళెను. ఆయనను గురించిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనతనుంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చిన తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నాడు, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల. హల్లెలూయా. చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎప్పుడు పంపాడు? సోల్జర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పంపాడు. ఫస్ట్ నువ్వు గెలవాలి. త్వరగా గెలవండి, త్వరగా మీ సమస్య నుంచి బయటికి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. అండ్ మీరు త్వరగా బయటకు వస్తే యజమానుడు నిన్ను వాడుకుంటాడు. దేని కొరకు వాడుకుంటాడు తెలుసా? బీదలకు సువార్త ప్రకటించేదానికి వాడుకుంటాడు. హల్లెలూయా. చెరలోనున్న వారిని విడిపించేదానికి కదా. సాతాను చెరపట్టాడంట. వాడు చెరపట్టుకున్నటువంటి వాడిని వాడు పోనివ్వడంట. ఫరోలాగా పోనివ్వడంట వాడు. కానీ నువ్వు గెలిస్తే దేవుడు నిన్ను ఒక సైనికునిలాగా వాడుకుంటాడు. టెర్రరిస్టు ఆ మధ్య ముంబైలో తాజ్ హోటల్ మీదకి వచ్చినప్పుడు ఎవరిని పంపారు? ఈ ట్రైన్ అయినటువంటి శిక్షణ పొందినటువంటి బ్లాక్ క్యాట్ కమాండోస్ను పంపారు. ట్రైన్డ్ అయ్యారు వాళ్ళు. పోలీసులను పంపలేదు, మామూలు ఆర్మీ వాళ్ళని పంపలేదు, కమాండోస్ను పంపారు. వెళ్ళారు, తమ పని తమ చేసుకుని వచ్చారు. ఈనాడు చాలామందిని నీ కుటుంబంలోనే కావచ్చు, మీ వీధిలో కావచ్చు, మీ ఊర్లో కావచ్చు, సాతాను మనుషులను తన ఒడిలో పట్టుకొని ఉన్నాడు. అందుకే దేవునికి శిక్షణ పొందినటువంటి మంచి సైనికులు కావాలి. పౌలు తిమోతికి రాస్తుంటున్నాడు, మంచి సైనికుని వలె పోరాడు, మంచి సైనికుల వలె డిసిప్లిన్ చేసుకో అంటున్నాడు. వీఆర్ సోల్జర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో మనము సైనికులు లాంటి వారము. సైనికులు ఏం చేస్తారండి? హాస్టేజెస్ను విడిపించేస్తారు. శత్రువుల చేతిలో బందీలుగా ఉన్నటువంటి పౌరులను విడిపిస్తారు. ఈనాడు మన చుట్టూ కోట్ల కొలది మంది అపవాది ఉచ్చులో ఉన్నారు, కోట్ల కొలది మంది అపవాది చెరలో ఉన్నారు. ఎవరు విడిపిస్తారు వారిని? దేవుడు నేరుగా విడిపిస్తాడా? నో. ఎవరిని పంపేదను అంటాడు దేవుడు యెషయా గ్రంథంలో. నా కోసం ఎవరు వెళ్తారు? నేను ఎవరిని పంపేదను అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రతి శోధనను జయించిన తర్వాత అభిషేకించి బలముతో నింపి గో అండ్ డెలివర్ మై పీపుల్ అన్నాడు. మనం ఫ్రీ కావాలి. నెంబర్ 1, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటకు వచ్చేసేయాలి. అర్లీగా బయటకు వచ్చేసి అటువంటి సమస్యలో ఉన్నటువంటి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వారిని విడిపించే పనిని దేవుడు మనకిచ్చాడు. శిక్షణ లేనటువంటి వారు ఏం చేస్తారు? ఏం చేయలేరండి.
అందుకే ఈ సమస్యలను ఒక అడ్వాంటేజ్గా తీసుకో. ప్రాబ్లమ్స్, టేక్ యువర్ ప్రాబ్లమ్స్ యాజ్ అన్ అడ్వాంటేజ్. రిసీవ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్. ఆ సమస్యలను గెలవండి. అది అప్పైనా సరే, గొడ్రాలితనమైనా సరే, అది భయంకరమైనటువంటి రోగమైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, వివాహమైనా సరే. ఎన్ని ప్రయత్నాలు చేసిన వివాహం కావడం లేదా? ఉపయోగించుకో, దాన్ని ఉపయోగించుకొని గెలిచి అటువంటి సమస్యలో ఉన్నటువంటి వారు అనేకులను నీవు అపవాది చెర నుంచి బయటికి తేవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా నిన్ను వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రలు ఎవరంటే, సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, దేవుని మీద మనుషుల మీద సనగకుండా వాటిని జయించాలి. వాటిని జయించినప్పుడు దేవుడు మనల్ని అభిషేకించి బలపరిచి మనల్ని ఆయన వాడుకుంటాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. దుర్మార్గులు, అపవాది చాలామందిని, కోట్ల కొలది మందిని బంధించాడండి. బిలియన్ల ప్రజలను బంధించేశాడు. కాడిమాన మోకులు కట్టేశాడు. కొన్ని అబద్ధాలు కూడా కట్టేశాడు. సంబడి షుడ్ గో అండ్ డెలివర్ దెమ్. బాధించబడుతున్నారు. వారిని విడిపించాలి. ఎవరు విడిపిస్తారు? ఎవరు ఆదరిస్తారు? ఎవరు బలపరుస్తారు? క్రైస్తవులంతా తమలో తాము కొట్టుకుంటూ సరిపోతుంది. తమలో తాము కొట్టుకునే దానికే సరిపోయింది. చర్చిలలో తమకు తాము కొట్లాడుకోవడమే సరిపోయింది. కానీ అసలు ట్రైనింగ్ తీసుకోవడం లేదు, ట్రైనింగ్కి ఒప్పుకోవడం లేదు, సహకరించడం లేదు పరిశుద్ధాత్మతో. గుర్తుపెట్టుకోండి, నీవు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శ్రమ, ప్రతి సవాలు వెనకల దేవుడు ఒక పక్క ప్లాన్ వేసి ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నీవు దాన్ని జయిస్తే దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చి నిన్ను అనేకులకు దీవెనకరంగా ఉండినట్లుగా వాడుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. గ్లోరీ టు గాడ్. యెషయా గ్రంథము 61వ అధ్యాయం చూస్తే ఇప్పుడు చెప్పాం కదా, అదే వాక్యం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించడం, యెహోవా నన్ను అభిషేకించడం, నలిగిన హృదయం గల వారిని దృఢపరచడం, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరం మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎప్పుడు పంపి ఉన్నాడు? శోధనలను జయించిన తర్వాత, పరీక్షలో పాస్ అయిన తర్వాత. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి, నేను డాక్టర్ను, ఎంబీబీఎస్ చదివారు అన్ని పరీక్షలు ఫెయిల్ అయ్యారనుకోండి. ఫెయిల్ అయినా కూడా వారికి ప్రాక్టీస్ చేసుకునే దానికి గవర్నమెంట్ వారు లైసెన్స్ ఇచ్చారనుకోండి, ఎంతమందిని చంపుతారో కదా, ఎంతమందిని చంపుతారో. అందుకే దేవుడు ఈ పరీక్షల్లో మనం పాస్ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ శ్రమలను జయించమని దేవుడు కోరుకుంటున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. 91వ కీర్తన, అతనిని విడిపించి గొప్ప చేసేదను. చూద్దామా యొక్క మాట చూద్దామా? 91వ కీర్తన. గ్లోరీ టు గాడ్. శ్రమలు ఆగిపోవాలండి. హల్లెలూయా. జీవితకాలం అంతా శ్రమలే కాదు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. 15వ వచనం, 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది బంధకాల్లో ఉన్నారు. చాలామందిని సాతాను వాడి గుప్పిట్లో పెట్టుకున్నాడు, వాడి కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాడు. వాడిని విడిపించాలంటే దేవుడు ఎవరిని పంపగలడు? మనకే దిక్కు లేకపోతే మనం ఇతరులకు ఏం సాయం చేయగలము? యేసు ప్రభు ప్రతి శోధనను జయించాడు కనుక యేసు ప్రభు అనేకులను విడిపించేశాడు.
నీవు శోధనలు జయిస్తే ఆ ఏరియాలో దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. సాతాను మాత్రం తన పనిని చాలా 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 చాకచక్యంగా వాడు చేసుకుంటూ పోతున్నాడు. మనుషుల మనసులను వాడి గుప్పిట్లో పెట్టుకొని, వాడి కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాడు. సత్యమును శక్తితో ప్రకటించేవారు దేవునికి కావాలి. సత్యమును శక్తితో. అందుకే దేవుడు అభిషేకించి యేసయ్యను పంపించాడంట. మాట్లాడితే అద్భుతాలు, మాట్లాడితే క్రొత్త అవయవాలు క్రియేట్ అయిపోయాయి. మనం ఒక చిన్న క్లిప్పింగ్ చూస్తూ ఉన్నాను. ఒక దైవజనుడు ఆయన చెప్తున్నాడు, ఫాస్టింగ్ ఎలా ఉండాలో మా అమ్మగారు నేర్పించారు. బాగా ఫాస్టింగ్ ఉండేవాళ్ళం. నేను కూడా చాలా ఎక్కువ ఫాస్టింగ్ ఉంటాను. అసలు నేను ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా మాట్లాడితే క్రొత్త అవయవాలు సృష్టించబడేవి. అలా మాట్లాడితే క్రొత్త అవయవాలు అంటే ఆ మాటలో అంత శక్తి వస్తుంది అన్నమాట. దేవుడు నీ మాటలను, నీ నాలుకను దేవుడు అభిషేకిస్తాడు. యెషయా పెదవులను, నాలుకను అగ్నితో దేవుడు తాకినట్లు నీ పెదవులను, నీ నాలుకను తాకుతాడు. తాకి నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఉపయోగించుకుంటాడు. నువ్వు ఫస్ట్ గెలవు. ఏ శ్రమ నీకు నిద్ర లేకుండా చేస్తుందో గెలవు. యు ఓవర్కమ్ దట్ బై టేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం తీసుకొని విజయాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక మాట చెప్తాను. దేవుడు నీకు రిజల్ట్ ఎప్పుడు అనౌన్స్ చేశాడు. నువ్వు పాస్ అయ్యావు అని చెప్పి పరీక్ష రాయమంటున్నాడు. అర్థమవుతుందా? నువ్వు పాస్ అయ్యావు అని చెప్పి ఇప్పుడు పరీక్ష రాయి అంటున్నాడు అన్నమాట. ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించే దేవుడు ఆయన. విజయం మాత్రం పక్కా. పోరాడు అంటున్నాడు దేవుడు. బయటికి రా త్వరగా. దేవునికి చెప్పు, ప్రభువా ఎందుకు పుట్టించావయ్యా నన్ను, ఎందుకు భూమి మీద పెట్టావయ్యా తండ్రి, నీ పని నేను చేయాలి ప్రభువా. ప్రజలకు దీవెనకరంగా ఉన్నట్లుగా నన్ను మలచండి, నన్ను మార్చండి. కొన్నిసార్లు కొంతమందికి అర్థం కాదు, నేనే ఎందుకు ఇంత శ్రమ పడాలి, నాకే ఎందుకు ఇంత శ్రమ, మిగిలిన వాళ్ళకు లేవే. మిగిలిన వాళ్ళకు వాచ్మెన్ ఉద్యోగాలు వస్తే మీకు కలెక్టర్ల లాంటి ఉద్యోగాలు వస్తాయి. దీన్ని బట్టి శ్రమలను జయించేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. యోసేపు అన్నలకి ఏం ప్రాబ్లం లేదే. యోసేపు అన్నలకి ఏం ప్రాబ్లం అది? ఎన్నిసార్లు అనుకుంటాడో పాపం యోసేపు, నాకేనా ఈ శ్రమ, నేనేం చేశాను, పరిశుద్ధంగా జీవించడమే నేను చేసిన పొరపాట, మా అన్నలు చేసే తుంటరి పనులన్నీ మా నాన్నకు చెప్పడమే నేను చేసిన తప్ప, ఎన్నిసార్లు అనుకుని ఉంటాడో. కానీ దేవుడు దాన్ని ఎలా చూస్తున్నంట, యెహోవా వాక్కు అంట యోసేపును పరిశోధించుచుండెను. God's word was watching over him. గెలిచాడండి యోసేపు. అలా తన అన్నల మీద చేదుతో నింపబడి జీవితాన్ని నాశనం చేసుకోలేదు. ఎంత అవమానమైందండి. పొతీఫర్ అంటే ఆ దేశంలోనే ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాడు. ఆయన భార్యను పైన అత్యాచారం చేయబోయాడని దేశమంతా ప్రకటించబడింది. దేశమంతా యోసేపు క్యారెక్టర్ను అసాసినేట్ చేసేశారు. యోసేపు గుణాన్ని పాడు చేసేశారు. అసలు యోసేపు అనుకుని నేను ఎందుకు బ్రతకాలి, ఇంకా నాన్న లేడు, బంధువులు లేరు, ఎవరు లేరు, ఊరుగానికి ఊరు వచ్చాను, ఇక్కడ దేవుడు సాయం చేస్తున్నాడు, కానీ ఇంత పెద్ద నిందొచ్చి పడింది, దేశమంతా తెలిసిపోయింది, నేను అత్యాచారం చేసేదానికి ప్రయత్నం చేశానని దేశమంతా తెలిసిపోయింది. ఇంకెట్లా తలెత్తుకోవాలి, ఎట్లా బ్రతకాలి, నేను జైల్లో వేసేశారు. యోసేపు గెలిచాడు, ప్రతి శోధనను గెలిచాడు. నీ యొక్క శోధన ఏదో నాకు తెలియదు, అది ఏదైనా సరే దానిని నీవు గెలవగలవు. ఎందుకంటే యేసయ్య గెలిచాడు. ఎందుకు? అన్ని నామముల కంటే పైనామం యేసయ్యకి ఇవ్వబడిందంట. ఎందుకంత పైనామం ఇవ్వబడిందంట? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, తన ఎదుట ఉంచబడిన ప్రమోషన్ కొరకై అవమానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. సిలువను ఏం చేశాడు? సహించాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓడ్చుకున్నాడంట. ఆయన గెలిచాడు. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించేసి వదిలేశాడు. ముందుకెళ్ళిపోయాడు. తన పనిలో తాను ముందుకెళ్ళిపోయాడు. అందుకే మరణమగునంతగా తను తాను తగ్గించుకున్నాడు. అందుకే
ఏమండి, ముల్లోకాలలో ఆకాశం అందు కానీ, భూమి పైన కానీ, భూమి క్రింద కానీ యేసు నామంటే ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుగు ఒప్పుకోవాల్సిందే. అంత గొప్ప స్థానాన్ని యేసయ్యకు పోరాటం తర్వాత, గెలిచిన తర్వాత యేసయ్యకిచ్చాడు. అపవాది నిన్ను శోధిస్తాడు. దేవుడు దానిని నీ మేలుకరంగా మలచాలని కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు టర్న్ దిస్ ఈవిల్ ఫర్ యువర్ గుడ్. ఏమి మజా ఉంటుందండి అలా అయితే, కదా కదా, ఏమి మజా ఉంటుంది. ఇప్పుడు కీడు జరుగుతుంది అనుకో నీ జీవితంలో, దేవుడు దాన్ని నీ మేలుకే మలచేస్తాడు. నీ మిస్టేక్ను, నీ పొరపాట్లను అద్భుతాలుగా చేసేస్తాడు దేవుడు, అద్భుతాలుగా చేసేస్తాడు. కాబట్టి హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. మహానందంగా ఎంచుకోండి. ప్రభువా, నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి ఈ రోజు నుంచి నేను చింతించనయ్యా, నేను గెలుస్తా, నన్ను గెలిపించు, నేను గెలుస్తా, నేను గెలుస్తా, నేను గెలుస్తా. సైనికునిలాగా నేను పోరాడతా, సైనికునిలాగా నేను పోరాడతాను, మంచి సైనికునిలాగా నేను పోరాడతానయ్యా. కొంతమంది సైనికులు దేశం కొరకు ఎట్లా పోరాడతారండి, అలా మంచి సైనికుల వలె నేను గెలిచి, నా కుటుంబాలు, చాలా కుటుంబాలు, తల్లిదండ్రులు అపవాది యొక్క చెరలో ఉన్నారు. ఎందుకు వారు యేసుని ఆరాధించడం లేదండి? ఎందుకు వారు యేసుని ఆరాధించడం లేదు? ఎందుకు కొంతమంది బ్రదర్స్, సిస్టర్స్, వారి బంధువులు, రక్త సంబంధికులు ఎందుకు దేవుని ఆరాధించడం లేదు? అపవాది తన గుప్పిట్లో పెట్టుకున్నాడు వారిని. నువ్వు అలాగే వదిలేస్తే వారు నరకానికి వెళ్ళిపోతారు. యూ హ్యావ్ టు ఫైట్. సాతాను కొన్ని అభిప్రాయాలు దుర్గాలుగా కట్టేసేసాడు వాడు. వాటిని నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది, మన మీద ఉంది. సో గనుక అపవాది తాను మనుషులను చెరపట్టే పనిలో ఉన్నాడు, తన చెరలో పెట్టుకున్నాడు. అయితే మనము సైనికుల్లాగా తర్ఫీదు పొంది, సైనికులాగా వారందరినీ అపవాది చేతిలో నుంచి విడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్పాడు, నన్ను అభిషేకించి నా తండ్రి ఎందుకు పంపాడు అంటే సువార్త ప్రకటించేదానికి. ఏంటి సువార్త అంటే, చెరలోనున్న వారికి ఇక నువ్వు ఏమాత్రము చెరలో ఉండవలసిన అవసరం లేదు. గుడ్డివారు గుడ్డితనంతో ఉండవలసిన అవసరం లేదు, స్పష్టంగా కనిపిస్తుంది. పౌలు వాక్యం చెప్తున్నాడంట, అక్కడ రంగుల పొడి అమ్ముకునే ఒక లూది అనే ఒక స్త్రీ ఉందంట. అలా మాట్లాడుతుంటే ఆ లూదియ హృదయాన్ని దేవుడు తెరిచాడంట. తెరిచిన వెంటనే ఆమె యేసు ప్రభును అంగీకరించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. వారి కళ్ళు తెరవబడితే నువ్వు చెప్పకుండా నమ్ముతారు. అరే మేమేమో అనుకుంటామే, ఓకే యేసు ప్రభు నిజమైన దేవుడు. కళ్ళు కనపడితే గుడ్డి వాడికి ఎదురుపెట్టి ఇది పచ్చరంగు 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 నమ్మంటే ఏ నమ్ముతాడండి గుడ్డివాడు? కళ్ళు తెరవబడాలి. యేసు ప్రభు ప్రతి శోధన జయించిన తర్వాత బలముతో వచ్చి ప్రకటిస్తున్నాడు, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు. మాట్లాడితే చాలండి కళ్ళు తెరవబడతాయి, మాట్లాడితే చాలండి ఏళ్ల తరబడి సాతాను కట్టినటువంటి దుర్గాలన్నీ కూలిపోతాయి. జస్ట్ బై స్పీకింగ్. మాట్లాడితే చాలు, అభిషేకంతో మాట్లాడితే చాలు, మనసులో ఉన్నటువంటి దుర్గాలన్నీ కూలిపోయి మోకాళ్ళు వేసి, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభు అని దొరలాడతారు. అలా నిన్ను వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వు జయించాలి. ఏ ట్రైనింగ్లో ఉన్నావు నువ్వు? ఏ ఏరియాలో నీకు ట్రైనింగ్ జరుగుతూ ఉంది? ఏ ఏరియాలో నీకు మాటికి నిద్ర లేకుండా పోతుంది? ఏ ఏరియాలో మాటికి సాతాను ఇది కాదు, ఇది జరగదు, నువ్వు ఓడిపోతావు అని మాటికి నీ మనసు మీద దాడి చేస్తున్నాడు? గెలువు. ఆ విషయంలో దేవుని యొక్క వాక్యము ఏమి చెబుతుందో దానిని ప్రకటించి ఆ సమస్య మీద గెలువు. విచిత్రమైనటువంటి దుర్గాలు కడతారు తెలుసా అపవాది? విచిత్రమైనటువంటి దుర్గాలు. మీకు అందరికీ తెలిసి ఉంటుంది మైకేల్ జాక్సన్ అని మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ప్రపంచాన్ని ఇప్పటికీ ఆయన ఊపుతూనే ఉన్నాడు. ఆయన బ్లాక్ నీగ్రో. ఆయనకు ఒక థాట్ వచ్చింది. ఆ ఆలోచన తనలో పుట్టిందో లేకపోతే ఎవరన్నా అన్నారో తెలియదు, కానీ మొత్తానికి సాతాను గాడు మాత్రం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన మనసులో ఒక ఆలోచన వేశాడు. ఏంటంటే, నువ్వు నల్లోడివి, నువ్వు చాలా ఇకారంగా ఉన్నావు, నువ్వు అందహీనంగా ఉన్నావు అన్నటువంటి ఆలోచన
ఆ మైకేల్ జాక్సన్ గారి మనసులో వేసేసాడు. మైకేల్ జాక్సన్ మనసులో వేసాడు. పిల్లలు, పసిపిల్లలు చాలా, వాళ్ళకు ప్రొటెక్షన్ లేకపోతే చాలా కష్టం అండి. మన పిల్లలకు భద్రత లేకపోతే చాలా కష్టం అండి. పేరెంట్స్గా మనం చాలా భద్రతనివ్వాలి, వారి మనసులకు భద్రతనివ్వాలి. ఆయన పేరెంట్స్ ఎవరు భద్రత ఇవ్వలేదు. అసలు అండి ఆయన ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఎన్ని ఆపరేషన్లు చేసుకున్నాడు తెలుసా? ఎర్ర కనపడేదానికి, తెల్ల కనపడేదానికి. ఎలా అయిపోయిందంటే ఆపరేషన్లని వికటించి, మామూలుగా అదేదో పొడ రోగం వస్తే ఎట్లా ఉంటుందని మేము మా మెడికల్ టెక్నాలజీలో విటిలిగో అంటాం అనమాట. తెల్ల పొడ వస్తే ఎలా ఉంటుంది, మనిషి అలా ఉంటాడనమాట. ఇకారం అయిపోయాడు. తెల్లగా కావాలా, తెల్లగా కావాలా, తెల్లగా కావాలా, తెల్లగా కావాలని ఇకారం అయిపోయాడు. ముక్కుకు ఆపరేషన్ చేసుకున్నాడంట. ఎవరో ఎందుకండి, మన సినిమాలో శ్రీదేవి గారు మొన్న ఎప్పుడో చనిపోయారు కదా, అనుమానాస్పదంగా 30 ఆపరేషన్లు చేపించిందంట ముఖానికి. 30 ఆపరేషన్ అంటే అపవాది ఒక చిన్న గిలి పెట్టేస్తాడు. ఎవరు చెప్పారండి నల్లగా ఉంటే అందంగా ఉండరని? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు నల్లంగా ఉంటే అందంగా ఉండరని? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? దేవుడు అదే అన్నాడు. మీరు దిగంబరని మీకు చెప్పినవాడు ఎవడు అన్నాడు. మీరు దిగంబరని మీకు చెప్పిన వాడు ఎవరు? నల్లగా ఉంటే మీరు అందహీనంగా ఉంటారని ఎవరు చెప్పారు మీకు? ఇట్లా రకరకాల నీ ఐడెంటిటీ పైన కొన్ని దుర్గలను, కొన్ని ఆలోచనలు ఇచ్చేస్తాడంతే వాడు. నువ్వు వాటిని అంగీకరించావు అనుకో, అంతే సంగతులు. ఇంకా ఆడుకుంటాడు, ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటాడు వాడి ఆలోచన నువ్వు అంగీకరిస్తే. లేదు, నాకు దేవుడిచ్చిన రంగును బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మేకప్ వేసుకోకూడదా పాస్టర్ గారు? వేసుకోవచ్చు, ఏముందండి. దాన్ని పెద్ద ఇష్యూగా చేయాల్సిన అవసరం లేదు. బాగా చక్కగా కనిపించేదానికి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ అది చాలా విపరీతం, ఎక్స్ట్రీమ్. ఎన్ని ఆపరేషన్లు, కాస్మెటిక్ సర్జరీస్, ఎన్ని ఆపరేషన్. చిన్నప్పుడు అట్లాంటి మెల్లగా వేస్తాడనమాట. నువ్వు అందంగా లేవు, నీకు పెళ్ళి కాదు, మీ తల్లిదండ్రులు మంచి వాళ్ళు కాదు, మీ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాదు, కాబట్టి నీకు భవిష్యత్తు లేదు. ఇవన్నీ ఏంటో తెలుసా? ఇవన్నీ సాతాను యొక్క అబద్ధాలు. నీవు వాటిని ఎదుర్కొనలేకపోతే వాటికి నీవు వాటి బారిన నువ్వు పడతావు. వాటి బాధితురాలుగా నువ్వు అయిపోతావు. దేవుని యొక్క వాక్యం ఏముంటుందండి? మనం ఎలా ఉన్నామో అలా దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి కొంతమంది అందంగా ఉన్నారు, కొంతమంది అందంగా లేరు అని మనం అనుకుంటాం. కానీ గ్లోరిఫైడ్ బాడీ వచ్చిన తర్వాత, మహిమ కలిగిన దేహం వచ్చిన తర్వాత, మీ ముక్కును బట్టి మీరు సంతోషిస్తారు, మీ రంగును బట్టి మీరు సంతోషిస్తారు, మీ బాడీని బట్టి మీరు ఖచ్చితంగా సంతోషిస్తారు. అరే, అనవసరంగా భూమి మీద ఉన్నప్పుడు అనవసరంగా నా గురించి నేను చాలా వేరేగా అనుకొని బాధపడ్డానే అని మీరు అక్కడ బాధపడతారు. చెక్ ఎవ్రీ థాట్. నిన్ను కృంగ చేసే ప్రతి ఆలోచన డీల్ చేయాలి జాగ్రత్తగా. మీకు ఒక విషయం తెలుసా? ఈ మాట చెప్పి ముగిస్తాను. ఫెయిత్ స్టార్ట్స్ విత్ ఎ థాట్. విశ్వాసము ఒక ఆలోచనతో ప్రారంభమవుతుంది, అవిశ్వాసము ఒక ఆలోచనతో ఆరంభమవుతుంది, రోగము ఒక ఆలోచనతో ఆరంభమవుతుంది, పేదరికము ఒక ఆలోచనతో ఆరంభమవుతుంది, అప్పు ఒక ఆలోచనతో ఆరంభమవుతుంది, మరణము కూడా ఒక ఆలోచనతో ఆరంభమవుతుంది, భయము ఒక ఆలోచనతో ఆరంభమవుతుంది, ధైర్యము ఒక ఆలోచనతో ఆరంభమవుతుంది. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ అ థాట్. ఒక ఆలోచనతో ఆరంభమవుతుంది. ఆ ఆలోచనను నీవు డీల్ చేయకపోతే ఆ ఆలోచన బాధితుడివి, బాధితురాలివి అవుతావు. ఎవ్రీ టెంప్టేషన్ స్టార్ట్స్ విత్ ఎ థాట్. ప్రతి శోధన కూడా మనసులో ఒక ఆలోచన ద్వారా ప్రారంభమవుతుంది. మన ఫేమస్ మరిమాన్ ఉంది కదా, తిమ్మమ్మ మరిమాన్. 5 కిలోమీటర్ ఎంత చాలా వ్యాపించింది కదా, 5 ఎకరాలేమో, 5 ఎకరాలు తిమ్మమ్మ మరిమాను. ఒకటే కదా విత్తనం, ఎంత వ్యాపించింది. మన మనసులో ఒకటే ఆలోచన. అది మంచి ఆలోచన అయితే, అది దేవుని యొక్క వాక్యానుసారమైన ఆలోచన అయితే, లేకపోతే అది సాతాను చేత పంపబడిన ఆలోచన అయితే, లోపల చెట్లు ఉంటాయి, ముళ్ళ కంపలు ఉంటాయి లోపల మనసులో. దేవుని నుంచి ఏమీ పొందుకోలేరు, ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేరు. యునో వై? దేర్ ఆర్ స్ట్రాంగ్ హోల్స్. నీ మనసులో కొన్ని అభిప్రాయాలు ఉండిపోయాయి, వాక్యానికి విరోధమైనటువంటి అభిప్రాయాలు ఉండిపోయాయి. గనుకనే నువ్వు వర్ధిల్లకుండా ఉన్నావు, గనుకనే నువ్వు బయటికి రాలేకుండా ఉన్నావు. దాట్స్ వై యూ నీడ్ టు డెస్ట్రాయ్ ఆల్ ద స్ట్రాంగ్ హోల్స్. యూ నీడ్ టు ఓవర్కమ్. నువ్వు గెలవాలి. నువ్వు గెలిస్తే
నిన్ను వాడుకునే దేవుడు అనేకులను గెలిపిస్తాడు, అనేకులను సత్యం వైపుగా దేవుడు నడిపిస్తాడు. దేవుడి యొక్క మాటలు మన వెన్నికల్లో ఆయన ఫలింప చేయును గాక.